దేవుడు అన్నాడు, నా మాటను ప్రచురించు. నీకు ఎలా వస్తే అలా ప్రచురించు. ఏ విధంగా ప్రచురించడం నీకు వచ్చా ఆ విధంగా నీ మాట ద్వారా ప్రకటించు. ఎలా ప్రకటించగలవో ప్రకటించు. మాట ద్వారా ప్రకటించవచ్చు, స్టేటస్ ద్వారా ప్రకటించవచ్చు. మనం స్టేటస్ పెడతా ఉంటామండి దేవుని వాక్యాన్ని. అనేక మంది చూస్తూ ఉంటారు మన స్టేటస్. దాని ద్వారా ఎవరో ఒకరు నెమ్మది పొందుకుంటారు. అందరూ మనకు చెప్పకపోవచ్చు మొహమాటంతో, కానీ వాళ్ళ మనసులో అమ్మో వీళ్ళు దేవుడు గొప్పోడే, నేను కరెక్ట్గా ఈ టైంలో ఉన్నప్పుడే వీళ్ళు ఈ వాగ్దానం పెట్టడం ఏంటి లేకపోతే అని వాళ్ళ మనసులో కూడా అనిపించవచ్చు. కార్యం జరుగుతుంది నువ్వు నీ ప్రయత్నం ద్వారా సువార్త ప్రకటిస్తే. నువ్వు నీ ప్రయత్నం చేయి సువార్త ప్రకటించడం విషయంలో. ప్రకటించు. ఆయన్ని ఎంతలా ప్రకటిస్తావు అంతలా ప్రకటించు. నువ్వు స్టేటస్ ద్వారా చెప్పినప్పుడు నీ వాట్సాప్ అంతా ఏముండాలి తెలుసా? సాక్ష్యాలు అయిపోవాలి. నువ్వు పలానా స్టేటస్ పెట్టావు కదా, పలానా వాక్యం పెట్టావు కదా, అదే టైంలో నేను ఆ పరిస్థితిలో ఉన్నాను, దేవుడు నా